మీరేదో జోధా బేగంని సామాన్యురాల నుంచి విశిష్టమైనది కానివ్వలేదని అనుకుంటున్నారేమో, కానీ మీకొకటి తెలీదు. ఆ జోధా బేగం మీకు తెలియకుండానే, మీరు గ్రహించకుండానే మిమ్మల్ని విశిష్టత నుంచి సామాన్య స్థితికి తీసుకొచ్చేశారు. విషయం ఏంటి? బక్షిబాను, నాకు విషయం ఏంటో చెప్పండి. అసలు ఏమైంది? నేను 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 తల్లిని కాబోతున్నాను బాబీజాన్. ఏ వస్తువు కొనుగోలు చేసినా వాటి లెక్కలు తేలకపోయినా అందులో ఏదో గందరగోళం జరిగినట్టు అర్థం. ఆ వ్యవహారాన్ని వెంటనే మాకు తెలియజేసే ఏర్పాటు చేయండి. ఎందుకంటే లెక్కల్లో గందరగోళం జరిగితే అది సామ్రాజ్యానికి ద్రోహం చేయడంతో సమానం. ఆ ద్రోహులు మేమెప్పటికీ సహించలేం ఖాన్ సాబ్. నేను కోలుకోవాలని ఆవిడ మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేశారు. అయినా మీరు ఆవిడ్ని కలుసుకోవటం నేరమే జోధా బేగం. షహన్షా, బక్షిబాను గర్భవతి. తనిప్పుడు తల్లి కాబోతోంది. జలాల్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడన్న నమ్మకం నాకు లేదు జోధా. షరీఫ్ చేసింది ద్రోహం. అలా ద్రోహం చేస్తే జలాల్కి అస్సలు నచ్చదు, ద్రోహం చేసేవాళ్లు నచ్చరు. కానీ వారు నేరం చేసింది నాకు హాని చేయడానికేగా. అయినా నేనే వారిని క్షమించేశాను కదా. పైగా బక్షిబాను షహన్షా గారి సొంత చెల్లెలు. ప్రస్తుతం ఆవిడ గర్భవతి. ఇలాంటి సమయంలో వారికి కుటుంబం తోడు, వారి ప్రేమ రెండూ ఎంతో ముఖ్యమైనవి. అసలు సమస్య అదే జోధా. జలాలు అస్సలు సహించిందేదైనా ఉంటే తన కుటుంబంలోని సభ్యులే తనకి, తన కుటుంబానికి హాని కలిగించటం. ఒకవేళ నిజంగానే షరీఫుద్దీన్ ఒత్తిడి వల్ల బక్షిబాను నీ పట్ల అలా ప్రవర్తించి ఉండవచ్చు. బక్షి ఏమో నీకు ఆ రసం ఇచ్చి నీకు చెడ్డ పేరు తేవాలని ప్రయత్నించింది. కాని ఇప్పుడు తను కడుపుతో ఉన్నప్పుడు నువ్వే తనని వెనకేసుకొస్తున్నావా? ఆ షరీఫుద్దీన్ బక్షీలు కలిసి నీ జీవితంతో ఆటలాడుకున్న తరువాత, నీ మనోభావాలని అపహాస్యం పాలు చేసిన తరువాత, జలాల్ దృష్టిలో నిన్ను శీలం లేని దానిగా రుజువు చేయడానికి ప్రయత్నించినప్పుడు, అంత జరిగాక ఒక్క జలాలనే కాదు, నేను కూడా వాళ్ళని క్షమించలేనేమో. బక్షిబాను చేసిన పని కొంచెం కూడా సరైంది కాదు. ఇప్పుడు మీరు అంటున్నది కూడా సరైంది కాదని చెప్పలేం. ఇవి పక్కన పెడితే ప్రస్తుతం మన కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉండడం చాలా అవసరం. కానీ బక్షిబానుని నేను నా ఆడబిడ్డగా కాక నా చెల్లెలిగా భావిస్తాను అత్తయ్య గారు. నన్ను క్షమించండి అత్తయ్య గారు. మీరు షహన్షా గారు బక్షిబానుని వ్యతిరేకించొచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఆవిడికి తోడుగా ఉండకుండా ఉండలేను. నేరస్తుని శిక్షించడం ద్వారా సంస్కరించాలనుకోకూడదు. నేరస్తుడు మంచిగా మారాలంటే పశ్చాత్తాపంతోనే మారగలడు. ఇక బక్షిబాను మోహన్ చూస్తే తను ఎంత పశ్చాత్తాపడుతుందో తెలిసిపోతుంది. ఇంతకంటే ఎక్కువగా మనం తనని శిక్షిస్తే అప్పుడు మనం చేసేది నేరమేగా అత్తయ్య గారు. మీరు సహింషా గారి ఒంటరితనం చూసి ఎంతో బాధపడేవారు కదా. కొంచెం ఆలోచించండి. బక్షిబాను ఎంత ఒంటరిదైపోయిందో. తనకి ఏ ఒక్కరూ తోడుగా ఉండడానికి సిద్ధంగా లేరు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలియదు అత్తయ్య గారు. మీరు ఎలాగైనా సహించాలని ఒప్పించండి. వారు బక్షిబానుని క్షమించేలా చేయండి. ఓ జగత్ రక్షక, నేను చేసిన ప్రార్థనల ఫలితాన్ని జోధా బేగం రూపంలో నాకు ప్రసాదించావా తండ్రి? తల్లి జోధా, ఎంతో పవిత్రమైనది నీ ఆత్మ, అంతకంటే పవిత్రమైనది ఈ స్వభావం. అయినా అందరి మనసులో నీ అంత స్వచ్ఛంగా ఉంటే బాగుండు. ఏం జరిగింది అంబిజాన్? మీరు ఎందుకంత ఆందోళనగా ఉన్నారు? మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఒక్క సైగ చేస్తే చాలు మీ అవసరాలన్నీ తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఎలాంటి కష్టమో రానివ్వం. చెప్పండి. మా అందరికీ ఏమేం అవసరమో అవన్నీ నువ్వు ఇవాళ దాకా ఇస్తూనే వచ్చావు. కానీ ఇవాళ మాత్రం నేను చేసే విన్నపం ఏమిటంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బక్షిబానుకి ఏమేం అవసరమో వాటినన్నింటినీ ఇవ్వాలి నువ్వు. అమ్మీజా, మేము ఇంతవరకు మిమ్మల్ని ఏనాడు ఏది అనలేదు. కానీ బక్షిబానుని క్షమించమని అడిగితే మాత్రం ఆ పని మేము చేయలేం. ఒక ద్రోహిని ఎన్నటికీ క్షమించాం. ముఖ్యంగా మా బేగంని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నించిన ఆ ద్రోహిని మన్నించాం. అత్తయ్య గారు,
మీరు కీర్తిశేషులైన మా నాన్నగారు హుమయూన్ బాద్షా చరిత్రను గ్రంథస్థం చేస్తున్నారు. ఇక మీరే చెప్పండి, మా నాన్నగారైతే ఎవరైనా ద్రోహిని క్షమించగలరా? కీర్తిశేషులు హుమాయూన్ భాయిజాన్ దృష్టి నుంచి చూస్తే ఒక బాద్షా అన్నాక ఒక నేరస్తుని శిక్షించక తప్పదని అనేవారు. కానీ విధించే శిక్ష చేసిన నేరానికి అనుగుణంగా ఉండాలనేవారు. ఎవరికైనా గానీ చేసిన నేరం కన్నా ఎక్కువ శిక్ష విధించడం న్యాయం కాబోదు జలాల్. రుకయ్య బేగం, మీరు విశిష్ట బేగం మాత్రమే కాక న్యాయప్రియురాలు కూడా. ఇక మీరే చెప్పండి షరీఫుద్దీన్, ఆ బక్షీబాను వ్యవహారంలో బక్షీబానుని మేము మన్నించాలా? షెహన్షా, న్యాయపాలన తమరికి గల అధికారం. బక్షీబాను చేసిన పని సరైంది కాదని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఒకటి మాత్రం స్పష్టం, తమరికి నష్టం కలిగించాలన్న ఉద్దేశం మాత్రం తన మనసులో ఎంత మాత్రం లేదు. మీరు మౌనంగా ఉన్నారే సలీమా బేగం, మీ అభిప్రాయం కూడా మాకు చెప్పండి. ఒక ద్రోహిని శిక్షించాలన్న మా నిర్ణయం తప్పేనని చెప్పండి. మీరు అనేయండి. మేం బక్షీబానుని క్షమించాలన్నానండి. తను ద్రోహం చేసినా మా చెల్లెడే కదా అనేయండి. అందుకని మేము చట్టాన్ని మార్చాలి అని చెప్పండి. నేను బక్షీబాను గురించి చెప్పబోను షెహన్షా, కానీ తల్లి కాబోతున్న ఒక స్త్రీ గురించి మాత్రం తప్పకుండా నేను చెప్పి తీరుతాను. ఇలాంటి స్థితిలో ఏ స్త్రీకైనా అయిన వాళ్ళు ఎంతగానో అవసరమవుతారు. మీరొక షెహన్షా గనుక బక్షీబానుని క్షమించడం మీకు తప్పుగా అనిపించొచ్చు. కానీ ఒక షెహన్షాలా కాక అన్నలా ఆలోచించి చూడండి. తప్పు చేయడం అనేది ఏ మనిషికైనా సహజం అనిపిస్తుంది, కానీ ప్రతి వారికి రెండో అవకాశం ఇవ్వాలని మీకే అనిపిస్తుంది. మేం మీ అందరి అభిప్రాయాలు విన్నాం, కానీ ఇప్పుడు కూడా మా నిర్ణయం మారబోదు అమ్మిజా. కానీ జలాల్, బక్షీబాను నీకు చెల్లెలవుతుంది. తనకిప్పుడు నీ అవసరం, మా అవసరం, మనందరి అవసరం చాలా ఉంది. అమిజాన్, మేము ఒక షహన్షాలా ఈ నిర్ణయం తీసుకున్నా మేము ఈ నిర్ణయాన్ని మార్చుకోబోం. దయచేసి క్షమించండి జలాల్. నేను కూడా ఒకటి చెప్పదలిచాను. నేను కాదనటం లేదు, బక్షీబాను చేసిన పని చాలా తప్పే కావచ్చు. కానీ ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో తన పట్ల ఇలా మనం కఠినంగా వ్యవహరించటం తప్పని నా ఉద్దేశం. మన ఈ నిర్ణయం వల్ల, మన ఈ కఠిన వైఖరి వల్ల బక్షీబాను తప్పనిసరి ఏదైనా చేయకూడని పని చేస్తుందనేది నా భయం. పెద్దమ్మ, ఇది ఒక షహన్షాలా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల అన్నయ్యగా మేమెంత బాధపడ్డా ఈ చట్టాన్ని మాత్రం మార్చబోము. బహుశా ఇక్కడికి రావటానికి ముందే మీరు మీ నిర్ణయాన్ని నిర్ణయించుకున్నట్టుంది. అందువల్ల నా ఉద్దేశంలో ఈ వ్యవహారంపై ఎంత వాదించినా ఇకపై ఎలాంటి ఫలితం ఉండబోదు. సెలవిప్పించండి షెహన్షా. ఖుదా ఆఫీస్. మనం ఇంకా కొంచెం ప్రయత్నించి ఉండాల్సింది రుకయ్య బేగం. లేదత్తగారు, మన అందరికీ షెహన్షా గారి నైజం బాగా తెలుసు. ఒకసారి గనక ఏ విషయంలోనైనా వారు ఒక నిర్ణయానికి వస్తే ఇక ఎవరేం చెప్పినా లెక్క చేయరు. అందువల్ల వారితో ఇంకా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. నేను కాదనడం లేదు రుకయ్య బేగం. ఒక షెహన్షా ఈ వ్యవహారంలో బక్షీబానును క్షమించరాదని అనుకోవచ్చు. కానీ నాకేమనిపిస్తుందంటే అత్తయ్యగారు, ఒక అన్న ఈ వ్యవహారంలో కొంచెం చలించిపోయినట్టు అనిపిస్తుంది. దయచేసి క్షమించండి సలీమా బేగం. జలాల్కి అసలు హృదయం అనేదే లేదు. ఇక చెల్లించిపోవడానికి తావెక్కడుంది? అవును సలీమా బేగం, మనం ఈ విషయంలో షెహన్షాతో ఇంకా మాట్లాడినట్లయితే వారికి కోపం వచ్చేస్తుంది. అత్తయ్యగారు, మీరంతా వెళ్ళండి. నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను ఇంకొకసారి ప్రయత్నించి చూస్తే మంచిదనిపిస్తోంది. జోదా బేగం, మీరు కూడా చూశారు, మేమంతా చూశాం. మనమంతా షెహన్షా గారి మాట ఒకేసారి వినటం జరిగింది. మహారాణి గారి మాటని షెహన్షా గారు తిరస్కరించినప్పుడు, ఆవిడ విజ్ఞప్తినే కాదన్నప్పుడు నాకేమనిపిస్తోందంటే మీరక్కడికి వెళ్ళినా మాట్లాడినా ఎలాంటి లాభం ఉండబోదనిపిస్తోంది. బహుశా షెహన్షా గారి మీద మన మాటల కంటే వారి మాటలకి ఎక్కువ ప్రభావం ఉంటుందని అనుకుంటున్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు రుకయ్య బేగం. ఇంతవరకు మనం ఒక షహిన్షాతోటే మాట్లాడాము. ఇప్పుడు నేను ఒక అన్నయ్యతో మాట్లాడి చూద్దాం అనుకుంటున్నాను. బక్షీబాను కూడా నాలాగే ఈ కుటుంబంలో ఒక సభ్యురాలు. తను బాధపడుతుంటే చూస్తూ నేను తట్టుకోలేను. కానివ్వండి జోధా బేగం, దీని ఫలితం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. కానీ మీరు ప్రయత్నం చేయదలుచుకుంటే గనక తప్పకుండా చేయండి. కట్టెలవాడు 100 దెబ్బలు కొడితేనే ఒక చెట్టు నేల కొరుగుతుంది. ఒకవేళ మీరు చేయబోయే ఈ ప్రయత్నం 100వ దెబ్బగా పనిచేస్తుందేమో.
అల్లా దయ వల్ల ఈసారైనా జలాలు అర్థం చేసుకోవాలి. ఏం లాభం లేదా అత్తగారు? జ్యోతా బేగం ఏ విధంగా ముందుకు వెళ్లారో అదే విధంగా వెనక్కి తిరిగి వచ్చేస్తారు. నా భయం ఏంటంటే ఒక నేరస్తురాల్ని సమర్థించినందుకు గాను ఆవిడ కూడా ఎక్కడ శిక్షేస్తారు అని. షహిన్షా, బక్షీబాను గర్భవతి అయింది, తన తల్లి కాబోతోంది. మేము ఈ క్షణమే మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. మాకు బక్షీబానికి మధ్య ఉన్న సంబంధం ఈ క్షణం నుంచి ఉండదు. షహిన్షా, జ్యోతా బేగం, మేము ఇదివరకే అందరి ముందు చెప్పేశాం. మేం మా నిర్ణయాన్ని మార్చుకోబోము. అలా అయితే మీరు అంతగా కలవరపడుతున్నారే? ఈ న్యాయ త్రాసు వద్దకి మీరు వచ్చారంటేనే మీరు కలవరపడుతున్నారని తెలుస్తుంది. మీరు ఎందుకు కలవరపడుతున్నారో నాకు చాలా బాగా తెలుసు షహిన్షా. ఎందుకంటే ఎంతైనా బక్షీబాను మీకు చెల్లెలే గనక. కానీ న్యాయానికి బంధుత్వాలతో పనిలేదు జ్యోతా బేగం. న్యాయం అనేది గుడ్డిది. నేరస్తుడికి శిక్ష విధిస్తుంది, నష్టపోయిన వాడికి న్యాయం చేస్తుంది. ఇక బక్షీబాను తప్పు చేసిన నేరస్తురాలు. తనకు శిక్ష విధించడం మా కర్తవ్యం. చక్కగానే చెప్పారు మీరు. అపరాధుల్ని శిక్షించడమే తమరి కర్తవ్యం కదా. కానీ నిరపరాధిని రక్షించడం కూడా మీ కర్తవ్యమే. మీరు ప్రతిసారి నిరూపించుకున్నారు. న్యాయ నిర్ణేతగా మీరు పొరపడరని. నేరం చేసిన వారు షరీఫుద్దీన్ ఆదం ఖానే గాని బక్షీబానే కావచ్చు. పొరపాటు జరగనేకూడదు జ్యోతా బేగం. అదే మొఘలాయిల నియమం. కానీ ఆ మొఘలాయి నియమమే మరొకటి కూడా నిశ్చయించింది. ఏంటంటే 100 మంది నేరస్తులకి శిక్ష పడకపోవచ్చు, శిక్షించడంలో పొరపాటు జరగొచ్చు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అంటోంది. షరీఫుద్దీన్ గారికి, బక్షీబాను గారికి మీరు శిక్ష విధించారు, న్యాయమే కావచ్చు. కానీ ఆ అమాయకుడైన శిశువు చేసిన నేరం ఏమిటి? తను ఏ నేరం చేశాడని ఇలా శిక్ష అనుభవించాలి? నాకు తెలిసినంత వరకు మొఘలాయి చట్టం ప్రకారం తల్లిదండ్రులు చేసిన నేరానికి గాను వారి సంతానాన్ని శిక్షించకూడదు. ఆ శిశువు తన తల్లిదండ్రులకి దూరం కావాల్సిందేనా? అతనికి వారి వాత్సల్యం లేకుండా పోవాల్సిందేనా? ఆ బాలుడు పుట్టి పెద్దవాడయ్యాక అతను ఏమనుకోవాలి? మీరు తను ఏం చేశాడని తనని అలా శిక్షించారని అనుకోడా? ఎలా ఉంటాడో ఏంటో కూడా కనీసం చూడ్డానికి ముందే మీరు ఆ శిశువు జీవితాన్ని చీకటిమయం చేసేస్తారా? అందుకతను మొఘలాయి నియమాన్ని, న్యాయాన్ని ధిక్కరించకుండా ఉంటాడా? బంధుత్వాల బంధం చాలా సున్నితంగా ఉంటుంది షహిన్షా. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు తమరు నేర్పించిన పాఠమే. తప్పు చేసిన వాణ్ణి శిక్షించాలి గాని ఒక నిర్దోషిని శిక్షించకూడదు అని. ఒకప్పుడు శివాని మొఘలాయి సామ్రాజ్యానికి చెడ్డ పేరు తెచ్చింది. అప్పుడు అందుకు మీరు నన్ను శిక్షించలేదే, ఎందుకంటే అందులో నా తప్పేమీ లేదని మీకు తెలుసు గనుక. బక్షీబానుని శిక్షించండి, అందుకు మీకు పూర్తి హక్కుంది. కానీ ఒక అన్నయ్య గాను, తన చెల్లెలికి పుట్టనున్న బిడ్డకి మామయ్య గాను మీకు కూడా కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి షహిన్షా. ఇప్పుడు నేను మీకు ఆ కర్తవ్యాలని గుర్తు చేయాలనే ఇక్కడికి వచ్చాను షహిన్షా. పైగా మొఘలాయి సామ్రాజ్యంలో మరొక నియమం కూడా ఉంది. ఎవరి పట్ల నేరం అనేది జరిగిందో వారే గనక నేరస్తుని క్షమించినట్లయితే ఆ శిక్ష రద్దయిపోతుందని. ఆ పనే రొకేయా బేగం ఆదం ఖాన్ విషయంలో చేశారు. అలాగే మీర్జా హకీం మా నాన్నగారి విషయంలో చేశారు. అలాంటప్పుడు నేనే బక్షీబానుని క్షమించేసిన తర్వాత కూడా షహిన్షా మీరు మాత్రం అంతగా ఎందుకు బాధపడుతున్నారు? మీకు బక్షీబాను అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు షహిన్షా. తనపై మీకు గల ప్రేమ వల్లనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను షహిన్షా. తమరు దయచేసి మీ నిర్ణయంపై ఇంకొక్కసారి ఆలోచించండి. ఇలా నిర్దయ వహిస్తే మీరు నా పట్ల కూడా అన్యాయం చేసినట్లే షహిన్షా. ఎందుకంటే నేను బక్షీబాను పడుతున్న బాధని చూడలేను.
నేను మీ ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఇంకొక్కసారి మీ నిర్ణయం గురించి దయచేసి ఆలోచించండి. ఆ తర్వాత మీ ఇష్టానుసారమే ఆజ్ఞాపించండి. అంతే నేను చెప్పేది. బక్షి, మీకేం కాలేదుగా? ఎవరున్నారు ఇక్కడ? బక్షీబానుని చూసుకోమని మిమ్మల్ని నియమించా. అవసరం వచ్చేసరికి ఎక్కడ పోయారు మీరంతా? గుర్తుంచుకోండి, బక్షీబాను ఆరోగ్యం విషయంలో ఏమైనా తేడా వచ్చిందంటే మేం మీ అందరినీ సజీవంగా సమాధి చేస్తాం. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అయినా మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా బక్షి? పుట్టబోయే బిడ్డ కోసమైనా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఏమీ కాలేదు కనుక పర్వాలేదు లేండి, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం. మీరు తల్లి కాబోతున్నారు, మేము మామూజాను కాబోతున్నాం. అందువల్ల ఈసారి కనుక మీకు ఏదైనా జరిగితే మేము మిమ్మల్ని జీవితాంతం క్షమించం. అర్థమైందా? నన్ను క్షమించండి, నన్ను క్షమించండి భాయిజాన్. ఇప్పుడు మీరున్న స్థితిలో ఏడవకూడదు బక్షి. అయినా జోధా బేగం మిమ్మల్ని క్షమించానని చెప్పాక మీ మీద మేం కోపగించుకునే అవకాశం ఉండనే ఉండదు. మీరు ఇంతకు ముందే ఎందుకు రాలేదు భాయిజాన్? మీకు తెలియకపోవచ్చు, నేను మిమ్మల్ని గుర్తు చేసుకొని క్షణమే లేదు. నేను ఎంతో నిందించుకునేదాన్ని, ఎందుకు అలాంటి పని చేశాను అని. దానివల్లే మా భాయిజాన్ నాకు దూరం అయ్యారు. మేము మీకు ఎప్పుడు దూరం కాలేదు బక్షి. మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీతోటే ఉంటున్నాం. పదండి, రాజభవనం మిమ్మల్ని తిరిగి ఆహ్వానిస్తోంది. రండి. ఇక నుంచి తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే. తనకు ఎలాంటి లోటు రాకూడదు. వస్తే మేము ఏం చేస్తామో మాకే తెలియదు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. భాబీజాన్, ఇన్నాళ్ళకి మీ వల్లే భాయిజాన్ మళ్ళీ నాతో మాట్లాడారు. ఇన్నాళ్ల తర్వాత వారు తన చేత్తో నా తల మీద ప్రేమగా నిమిరారు. మీకు శుక్రియా చెప్పుకోవడానికి కూడా నా దగ్గర మాటలు చాలడం లేదు భాబీజాన్. అక్కకి చెల్లెలు ధన్యవాదాలు చెప్పుకోవడం ఏమీ బాగుండదు బక్షిబాను. నాకేం అర్థం కావడం లేదు. మీలాంటి భాబీజాన్ నాకు ఇచ్చినందుకు ఖుదాకి శుక్రియా చెప్పుకోవాలా, లేక నన్ను నేనే తిట్టుకోవాలా అని. నిజానికి నేను పెద్ద పొరపాటు చేశాను. గడిచిందేదో గడిచిపోయింది. ఇప్పుడు ఆనందంగా ఉండవలసిన సమయం ఇది. ఆనందకరమైన రోజులు తిరిగి వచ్చేశాయి.